హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి అక్షయ ఛానల్. ఈరోజు మనం ఇంట్లోని హెల్తీ దోశ, అది రవ్వ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని కింద బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీని ద్వారా నోటిఫికేషన్స్ అన్ని మీకు చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా, ఎంతో స్మూతీగా ఇలా విరిపేస్తేనే విరిగిపోయేలా ఆ దోశ అయితే పిల్లలకి పెద్దలకి తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. కొంతమందికి రోస్ట్ అయితే ఇష్టం ఉండదు కదా, మనం రోస్ట్గా అయితే చేసుకోవచ్చు, స్మూతీగా కూడా చేసుకోవచ్చు. దీనికి మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా అయితే మనం దోశ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అయితే దోశ కనబడుతుందో. ఇప్పుడైతే మనం వీటికి ఏటి కావాలో చూసుకుందాం. ఇలా పిండి తయారు చేసుకోవడానికి మనకి ముందుగా రవ్వ అయితే 1 కప్పు, 2 గ్లాసులు బియ్యం పిండి మనం ముందుగా అయితే నానబెట్టుకోవాలి. ఒక 2-3 అవర్స్ నానబెట్టుకుంటే ఇంకా చాలా బాగా రవ్వ బాగా వాటర్ అయితే పీల్చుకుంటుంది. అలాగే మనకి చాలా స్మూతీగా కూడా వస్తుంది. మనం ఎంత నానబెట్టుకుంటే అంత మంచిదండి. ఈ బ్యాటర్లోనే మనం చిన్న చిన్న ముక్కలుగా పచ్చిమిర్చి ముక్కలు, నెక్స్ట్ కరివేపాకు ముక్కలు ఇవన్నీ యాడ్ చేసుకొని కలుపుకుందాం. జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. జీలకర్ర యాడ్ చేసుకుంటే జీర్ణంకి బాగా వర్కౌట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? వీటికి ఈ హెల్తీ దోశకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనం క్యారెట్ తురుము అయితే ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ బీట్రూట్ తురుమును అయితే ప్రిపేర్ చేసుకుందాం చిన్నగా. చూస్తున్నారు కదా, ఈ చిన్న తురుము అయితే మనం తినిన తర్వాత చాలా బాగా డైజెస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలను కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా అయితే స్టవ్ అయితే వెలిగించుకొని మనం ఇలా ప్యాన్ అయితే పెట్టుకుందాం. బ్యాటర్ బాగా కలుపుకొని ఉంచుకోవాలి. ప్యాన్ బాగా వేడైన తర్వాతే మనం దోశని అయితే ప్రిపేర్ చేసుకుందాం. దోశని మనం ఇలా సన్నగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం గ్లాస్ పైకి వేస్తే సన్నగా వస్తుంది. లేదు మాకు కొంచెం దలసరగా దోశ కావాలన్నా కొంచెం దగ్గర నుంచి దోశ వేసుకుంటే దలసరగా వస్తుంది. వీటి మీదే మనం ఇలా క్యారెట్ తురుము, నెక్స్ట్ బీట్రూట్ తురుము, నెక్స్ట్ ఈ ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. మనం ముందుగానే ఈ బ్యాటర్లోని కరివేపాకు ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నెక్స్ట్ జీరా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము మనం పైన చల్లుకుందాం ఉల్లికలు. నెక్స్ట్ ఆయిల్ని అయితే ఇలా సరౌండింగ్గా వేసుకొని మిడిల్లో కూడా వేసుకోవాలి. వేసుకుంటే దోశ బాగా క్రిస్పీగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా, బాగా వేగిపోయింది దోశ. ఇలా దోశ అలా స్మూతీగా తీసుకొని మనం ప్లేట్లోకి అయితే మనం సర్వ్ చేసుకుందాం. మనం తీసేటప్పుడే పీస్ లాగా వచ్చేస్తుంది, అంటే మనకి చాలా స్మూతీగా దోశ వచ్చిందని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా దోశని మనం చాలా స్మూతీగా ఒక్కొక్కటి తీసుకుంటూ ప్లేట్లో సర్వ్ చేసుకుంటూ ఒక్కొక్కరికి ఇస్తుంటే ఆ పక్కన ఏ కొబ్బరి చట్నీ కానీ, నెక్స్ట్ ఉల్లిపాయ చట్నీ కానీ, నెక్స్ట్ ఈ గ్రౌండ్నట్స్ చట్నీ కానీ ఏది కానీ ఇచ్చి మనం వాళ్ళకి సర్వ్ చేస్తే చాలా ఆనందంగా అయితే పిల్లలు పెద్దలు తింటారు. వెంటనే రెడీ అయిపోతుంది. ఇలాంటి 1-2 దోశ తింటే చాలు, బ్రేక్ఫాస్ట్కి మనకు చాలా కంప్లీట్గా ఆకలి తీరిపోతుంది. చూస్తున్నారు కదా, చట్నీతో ఇలా మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దోశ మనం రెగ్యులర్గా వెళ్ళి హోటల్స్లో వెయిట్ చేసి వాళ్ళు చాలా ఉల్లి పొరల్లా ఇస్తారండి. అవి 1-2-3 తింటే కానీ మనకి కడుపు అయితే నిండదు. మనం ఇంట్లోనే ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ చాలా తొందరగా అయితే ఆకలి తీరిపోతుంది. ఒకటి తింటే చాలు. తొందరగా కావాలి అంటే మనం ఇలా రవ్వ దోశని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ఈ హెల్తీ దోశని ట్రై చేయండి. ఈ హెల్త్కి చాలా మంచిది, విటమిన్ ఉంటుంది. బీట్రూట్, నెక్స్ట్ క్యారెట్ ఇవన్నీ విటమినే కదా, చాలా మంచిది. పిల్లలకి ఇస్తే ఇంకా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.